విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్పొరేట్ సంస్థలు కన్నేశాయని, ఈ నేపథ్యంలో విశాఖను రక్షించుకోవాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని హోటల్ మేఘాలయలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో జరిగిన మేధో మదనం సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిందాల్ స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్లపై దృష్టి పెట్టిందని, అలాగే అదానీ గ్రూప్ ఆ ప్రాంత భూములపై ఆసక్తి చూపుతోందని ఆరోపించారు. చివరకు విశాఖ పోర్టు పైన కన్నేశారని ఆయన విమర్శించారు. అలాగే విశాఖ ఉక్కును కాపాడుతామని చెప్పిన రాష్ట్రంలోని ఎంపీలు మరోవైపు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలోని సాగునీటి, రైతుల సమస్యలపై అధ్యయనం చేస్తూ ప్రజలను కలుస్తున్నానని తెలిపారు. రాయలసీమ మాదిరిగానే ఉత్తరాంధ్ర కూడా దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ చెప్పినట్లు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే భావన మళ్లీ రావాలని అన్నారు. అటువంటి సమయంలో రామ్ గారు నాకు ఆయన పరిచయం లేరు, ఎవరో కూడా తెలియదు. మొదటిసారి చూశాను నిన్న. ఆయన ఫోన్ చేసి విశాఖపట్నం రండి, ఇక్కడ మేధావులతో, ఆలోచన పరులతో, ప్రజా సంఘాలతో కూర్చుని మాట్లాడుదురు కానీ అని అంటే, అది నాకు వచ్చిన అవకాశంగా తీసుకుని తప్పకుండా వస్తానని చెప్పి ఇవాళ రావడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఈ పర్యటనలో వివిధ వర్గాల ప్రజల్ని, ప్రజా సంఘాలని, చదువుకున్న వాళ్ళని, చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, కొంచెం ఆలోచించే వాళ్ళని కలిసి సమస్యలను అర్థం చేసుకోవడం నా ముఖ్య ఉద్దేశం. మీడియాని అడ్రస్ చేయడం అనేది వచ్చాం కాదా అని చెప్పి చేయటమే తప్ప ఇది నా ముఖ్య కార్యక్రమం కాదు. ఎందుకంటే విషయాలన్నీ అర్థం చేసుకున్నాకే మాట్లాడాలనేది నా ఉద్దేశం. అందుకని రాత్రి నిన్న సాయంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమైన సమస్యలకు సంబంధించిన ప్రముఖులతో మాట్లాడుతూ రాత్రి 12 వరకు, పొద్దున మళ్ళా 8 గంటల నుంచి చాలా మందితో డిస్కస్ చేశాను.